నిన్న మొన్న జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు గమనిస్తే జగన్ గారి మనస్తత్వానికి చంద్రబాబు గారి మనస్తత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు, 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వర్ రావు గారు. ఆయన పైన ఎటువంటి ఆరోపణలు లేకపోయినప్పటికీ కూడా కేవలం కమ్మ కులస్తుడు అన్న నెపంతో ఆయన పైన కులముద్ర వేయటము, అనవసరపు ఎటువంటి సాక్ష్యాలతో ప్రూవ్ చేయలేనటువంటి కొన్ని కేసుల్లో ఆయన్ని ఇరికించి పోస్టింగ్కి దూరం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన చెప్పిన దానికల్లా తల ఊపి ఓబులాపురం మైనింగ్లో వేల కోట్ల అక్రమాలకు సంతకాలు చేసినటువంటి కేసులో, సిబిఐ కేసులో అరెస్ట్ అయినటువంటి శ్రీలక్ష్మి గారు కూటమి ప్రభుత్వం వచ్చాక పోస్టింగ్కి దూరంగా ఉన్నటువంటి విషయం తెలిసిందే అందరికీ. అయితే ఈవిడ ఇంకో 5 రోజుల్లో రిటైర్ అవుతున్నారు. ఈ సందర్భంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆమెకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి అన్న విషయమై చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే ఇప్పుడు ఆమెని ప్రభుత్వంలోకి తీసుకుంది. అంటే ఈ 5 రోజులే ఉంది ఆమెకి రిటైర్మెంట్కి, కానీ ప్రభుత్వం తరఫున ఒక పోస్టింగ్ ఇచ్చింది. ఎందుకు అంటే అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తప్పులు చేసి ఉండొచ్చు, బట్ ఆమె అచీవ్ చేసినటువంటి ఒక పొజిషన్కి మర్యాద ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ 5 రోజులు ఆఫీస్లో ఉంటూ ఆఫీస్ నుండి రిటైర్ అవ్వాలి అన్న గౌరవం ఇచ్చింది. సో అర్థమవుతుంది కదా జగన్ గారి మనస్తత్వం ఎలా అంటే, ఏదో చిన్నపిల్లలు ఒక మెచ్యూరిటీ లేని మనుషులు చేసినట్లుగా ఒక మనిషిని ఎన్ని విధాలుగా సాధించవచ్చు అన్ని విధాలుగా సాధిస్తాడు. ఒక ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు పైన ఆయన అవలంబించినటువంటి ధోరణి మనం చూస్తే అర్థమవుతుంది. అదే చంద్రబాబు గారు వ్యవస్థ ప్రకారం తప్పులు చేస్తే వాళ్ళకి ఏ శిక్ష పడాలో అదే తప్ప వ్యక్తిగతంగా తీసుకునే మనస్తత్వం చంద్రబాబు గారికి లేదు. అది ఈ ఇన్సిడెంట్ చాలా స్పష్టంగా రుజువు చేస్తుంది.